అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టి నెల రోజులు దాటింది. పూర్తి స్థాయి మేనిఫెస్టో ఇంకా బయటికి రాలేదు. అప్పుడెప్పుడో ఒక 10-11 నెలల కిందట అంటే 2023 మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 6 గ్యారంటీస్ 6 పథకాలు ఉన్నాయి చూసారా, వాటినే ఇప్పటికీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో ఇదిగో అదిగో అంటున్నారే తప్ప రిలీజ్ చేయట్లా. అప్పుడెప్పుడో ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తామన్నారు, ఆ తర్వాత మార్చిలో రాప్తాడులో రిలీజ్ చేస్తారని పెద్దిరెడ్డి గారు చెప్పారు, ఆ తర్వాత అది ఇది అన్నారు, ఇప్పుడు ఉగాది అంటున్నారు. కానీ డౌట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు. ఒకటి మాత్రం స్పష్టం, నాకు బాగా అర్థమైంది ఏంటంటే రెండు పార్టీలు కూడా మేనిఫెస్టో రిలీజ్ విషయంలో దొంగాట్లు ఆడుతున్నాయి. ఇదిగో 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 అని వీళ్ళు అంటున్నారు, మరోవైపు వాళ్ళు కూడా మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అంటారు, మేనిఫెస్టో సమన్వయ కమిటీ భేటీలు అంటారు, మేనిఫెస్టో రెడీ అయిందంటారు, లీకులు ఇస్తారు. జనసేన టీడీపీ అధినేతలు కూర్చొని మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాము, డిస్కస్ చేసామని ఎప్పుడో 3 నెలల కిందట లీకులు ఇచ్చారు. కానీ ఇప్పటికి ఫుల్ మేనిఫెస్టో రాలా. ఎందుకు రావట్లేదు? మేనిఫెస్టో ప్రిపేర్ అవ్వలేదా? వెయిట్ చేస్తున్నారా? ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, అభద్రత, భయం. ఎదుటివాడు ఏ పాయింట్ పెట్టేస్తాడో, ఎదుటివాడు ఏమైనా పాయింట్ పెడితే వాళ్ళ వైపు తిరిగిపోతారేమో అనే భయంతో ఎవరూ కూడా ముందు రిలీజ్ చేయట్లా. ఉదాహరణకు ఇప్పుడు ఒక పెద్ద హామీ మీద రెండు పార్టీలు వర్కౌట్ చేస్తున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఈ రెండు పెద్ద హామీలు. రుణమాఫీ అనేది ఇప్పుడు పెద్ద హామీ, దీని మీద రెండు పార్టీలు వర్కౌట్ చేస్తున్నాయి. రైతు రుణమాఫీ ప్లస్ డ్వాక్రా రుణాల మాఫీ చేయాలి అంటే సుమారుగా 2 లక్షల కోట్లు కావాలి. అంటే మన రాష్ట్ర ఏడాది బడ్జెట్లో 70% దానికే ఖర్చు పెట్టాలి. పోనీ విడతల వారీగా చేసిన ఒక సంవత్సరానికి 40 నుంచి 50 వేల కోట్లు ఈ 2 రుణాల మాఫీ చేయడానికి ఖర్చు పెట్టాలి. అదంత ఆషామాషీనా? మన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు, అమలు సాధ్యం కాదు. ఆ హామీ ఇవ్వడానికి రెండు పార్టీలు భయపడుతున్నాయి. కానీ ఇవ్వకపోతే ఓట్లు రావేమో అని రెండు పార్టీలు కూడా ముందుగానే ప్రకటించడానికి భయపడుతున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించిందండి, అందులో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ ఏమీ పెట్టలేదండి, అది అమలు సాధ్యం కాదని. అప్పుడు వైసీపీ పెట్టేసింది అనుకో, ఓట్లు పోతాయిగా. సో ఒకవేళ టీడీపీ అండ్ జనసేన మేనిఫెస్టోలో భాగంగా రైతు రుణమాఫీ లేదా డ్వాక్రా రుణమాఫీ రెండిట్లో ఏదో ఒకటి పెట్టారండి. అప్పుడు వాళ్ళు రైతు రుణమాఫీ పెట్టారు కాబట్టి వీళ్ళు రెండు కలిపి పెట్టేస్తే, రైతు రుణమాఫీ చేస్తాము, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని పెడితే అప్పుడు ఓట్లు పోతాయిగా. సో అలాగే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసిన వాళ్ళు 2 పాయింట్లు పెట్టేస్తే జనం నమ్ముతారా లేదా, బడ్జెట్ సహకరిస్తుందా లేదా, భయం. ఇలా అనేక భయాలు, అనేక ఆందోళనలు, అనేక అభద్రతలు, అనేక అపనమ్మకాల మధ్య రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేయట్లా. చూస్తున్నారు, టైం కోసం చూస్తున్నారు. వాళ్ళ ముందు రిలీజ్ చేశాక మనం చూసి రిలీజ్ చేద్దాంలే, లేదా వీళ్ళ ముందు రిలీజ్ చేశాక మనం చూసి రిలీజ్ చేద్దాంలే అని ఇద్దరికిద్దరు ఆగారనమాట. ఎందుకంటే యాక్చువల్లీ టీడీపీ చెప్పాల్సిన 6 పాయింట్లు చెప్పేశారు. వైసీపీ కూడా ప్రాథమికంగా కొన్ని ప్రిపేర్ చేసింది, వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలను ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇవ్వడానికి. ఆల్రెడీ చంద్రబాబు గారు టీడీపీలో మెగా డిఎస్సీ హామీ కూడా ఇచ్చారు. మొన్న తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తానని కూడా హామీ ఇచ్చారు 6 గ్యారంటీలతో పాటు. సో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, నవరత్నాలకు సంబంధించి ఇంకాస్త పాలిషింగ్ చేసి ఇంకాస్త జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారు. సో వీళ్ళు ప్రాథమికంగా ఏమేమి అమలు చేయాలనేది జనాలకు ఇండైరెక్ట్ క్లూ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఓట్లన్నీ కూడా రైతు రుణమాఫీ, మహిళా రుణమాఫీ మీద తిరుగుతున్నాయి. దాని గురించే జనం వెయిట్ చేస్తున్నారు, దాని గురించే వీళ్ళు ఇండైరెక్ట్గా లీకులు ఇచ్చారు. దాని చుట్టూనే రాజకీయ ఓట్లాట జరగబోతోంది. 2 హామీలు ఇవ్వడానికి బడ్జెట్ సహకరించదు కాబట్టి ఏదో ఒకటి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నప్పటికీ భయపడుతున్నారు, అమలు చేయగలమా లేదా అని. సో అందుకే ఈ రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నారు. మేనిఫెస్టోలు అయితే ప్రాథమికంగా ఫిక్స్ అయ్యాయి. వీళ్ళేమో నవరత్నాలను ఇంకొంచెం పాలిష్ పెట్టి కొత్త హామీలు తయారు చేస్తున్నారు. వీళ్ళేమో ఆల్రెడీ ప్రకటించిన 6కు తోడు మరో 9 పాయింట్లు పెట్టి ఒక 15 హామీలు ఇవ్వాలి అనుకుంటున్నారు. సో రెండు పార్టీలు కూడా మేబీ అరౌండ్ ఉగాది టైం కల్లా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి హామీల్లో కొంచెం కమ్యూనిటీ వైజు, రిలీజియన్ వైజు కూడా ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. విపరీతమైన హామీలు ఉంటాయి ఈసారి, ఉచితాలు విపరీతంగా ఉంటాయి. థ్యాంక్ యూ.